మాట్లాడేవాళ్ళము. కవితగాని అంటే కేసీఆర్ బిడ్డగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పక్కకెళ్ళిపోయి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆవిడకంటూ వ్యక్తిగతంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక సంస్థ ద్వారా ఆవిడ తెర మీదకొస్తున్నారు. రకరకాల అంశాలు అంటే జనం జాగృతి బాట అనే కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ ఏవైతే ప్రజలు ఆమెకు సమస్యలను దృష్టికి తీసుకొస్తున్నారో వాటన్నిటిని ప్రెస్‌ల ద్వారా అడ్రెస్ చేస్తూ ఆ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. విత్ ప్రూఫ్స్ చెప్తున్నారు. సో, ఆ ఎమ్మెల్యేల నుంచి కూడా కౌంటర్‌లు, రివర్స్ కౌంటర్‌లు ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇదంతా ఒక చర్చ జరుగుతోంది మొన్నటి వరకు. బట్ నిన్న ఆవిడ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ 2029లో పోటీ చేస్తాము అని చెప్పడంతో రాజకీయ పార్టీ పెడతారు అనే ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఆవిడ రాజకీయ పార్టీ పెట్టడం వెనుక కారణాలేంటి? ఎందుకు పెట్టాల్సొస్తుంది? పెడితే ఎప్పుడు పెడతారు? ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి అసలు ఆవిడ భవిష్యత్తు వ్యూహం ఏంటి? రాజకీయ వ్యూహం ఏంటి? ముందుగా ఏయో టీవీ సంబంధించినటువంటి ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మేడం తెలంగాణ జాగృతి శ్రీమతి కవితక్క గారు ఏదైతే జనం బాట అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలలోకి వచ్చిండ్రు. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఇది జరగకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అంతర్గత ప్రజాస్వామ్యం ఈ పార్టీలో ఉండాలి, మహిళలకు పెద్దపీట వేయాలి, మూడంచెల వ్యవస్థలో పనిచేసేటువంటి లీడర్లకు కూడా పెద్ద సార్తో యాక్సెస్ ఉండాలి అనేటువంటి కొన్ని అంశాలను మనం కోరుకున్నాము. వాటిని లేఖ రూపంలో వాళ్ళ ఫాదర్కి రాసిల్లు, వాటిని లేఖ లీక్ చేసిల్లు. లీక్ చేసిన తదనంతరం కూడా కవిత గారు మరొకసారి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పటికీ కవిత గారిని ఉద్దేశపూర్వకంగానే టీబీజీకేఎస్ లాంటి సంస్థలకు 10 సంవత్సరాలు పనిచేసి కార్మిక లోకానికి అందుబాటులో ఉండి పనిచేసినట్టు కవితక్కను కనీసం కార్మిక చట్టాలను గౌరవించకుండా చనిపోయేటువంటి కథని కూడా చివరిసారి ఉరిదిద్దాం అనుకునేటువంటి కథని కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. కనీసం అట్లాంటి వివరణ కూడా బీఆర్ఎస్ పార్టీ అడగకుండా ఏకపక్షాన కవిత గారిని సస్పెండ్ చేసేసి బయటికి నెట్టివేయబడ్డాం. మా అంతటా మేము బయటకు వచ్చినటువంటి వ్యక్తులం కాదు. ఒకటి. రెండో అంశము, బయటకు వచ్చిన తర్వాతనైతే మా వేదిక మేము చూసుకోవాలా, మా తోవ మేము చూసుకోవాలి కాబట్టి కవితక్క చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రజల్లోనే మా భవిష్యత్తును ఎత్తుకుంటాం అనేటువంటి విధానంతో కవితక్క బయటకు వచ్చింది. అందులో భాగంగా పుట్టినదే జాగృతి సంబంధించినటువంటి జనం బాట. ఈ జనం బాట ద్వారా దాదాపు ఉమ్మడి 10 జిల్లాలను కూడా 10 జిల్లాలు ఫస్ట్ విడతలో కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ ప్రభావితం అయితే అనేటువంటి ఉద్దేశంతో కేవలం గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ లాంటి ఈ జిల్లాలో మేము పర్యటన చేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాలకు వెళ్ళినా ప్రజలు అనేటువంటి వాళ్ళు కన్నీళ్లతో ఎదురొస్తున్నారు. ప్రతి ఒక్క రైతులు కూడా కన్నీళ్లతో ఎదురొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలనలో కూడా ఏదైతే రైతులు కనీసం ఒడ్లు కొనుగోలు చేయాలన్నా కానీ కొనుగోలు కేంద్రాలు లేక, పత్తి కొనుగోలు చేయాలంటే పత్తి కల్లాలాలు ఉంటే, చివరకు మొక్కజొన్నలు కూడా కల్లాలాలు ఉంటే, మద్దతు ధరలు రాక అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతుంటే ఈ అన్ని సమస్యలతో ఈరోజు అకాల వర్షాలు పడ్డ తర్వాత కూడా ఎక్కడ కూడా నష్టపరిహారాన్ని కూడా ఎంత నష్టం వాటిల్లింది అనేటువంటి కూడా ఇటు వరకు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎక్కడ కూడా ఆ లెక్కలు కూడా ఇయ్యలేదు, చేయలేదు. వ్యవసాయ సంబంధించిన అధికారులను పర్యవేక్షణ చేయలేదు. ఇంతవరకు ఎవరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇట్లా అనేక సంబంధించిన రైతులు కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వాళ్ళు రావాల్సినటువంటి వాళ్ళు కానీ వివిధ సమస్యల పట్ల మమ్మల్ని వచ్చి కలుస్తున్నారు. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి అక్రమాలు ఏవైతున్నాయో, వాళ్ళు చేసినటువంటి భూదందాలు ఏవైతున్నాయో, భూ కబ్జాలు ఏవైతున్నాయో ప్రజలు వినతిల రూపంలో కవితక్క గారికి ఇస్తున్నప్పుడు మేము వాటిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఇలా తెలంగాణ జాగృతి యొక్క జాగృతి సంబంధించిన జనం బాట ఉద్దేశం కూడా ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఏ ఒక్క నాయకుని కానీ టార్గెట్ చేయడం ఉద్దేశం కాదు. మేము పోతున్నటువంటి ప్రయాణంలో మాకు ఏదైతే వినతులు వస్తున్నాయో వాటిని ప్రజలకు చెప్పాలి. ప్రెస్ వేదికగా మేము చెప్తుంటే ఇలా గుమ్మడికాయ దొంగ ఏంటంటే భుజాలు దొంగుకునేటువంటి విధంగా ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ఏదైతే వనపర్తి కాన్స్టిట్యున్సీ పోయినాం, అక్కడ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉంటే నిరంజన్ రెడ్డి గారి మీద 100ల సంఖ్యలో మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 2 రోజులలో పెబ్బేరు సంతను కబ్జా చేసిండని చెప్పేసి వచ్చిళ్ళు. కృష్ణా నది సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి దాదాపుగా 186 ఎకరాల సంబంధించి ఫామ్ హౌస్ కట్టిండి అని చెప్పేసి ప్రజలు వచ్చి చెప్పుకున్నారు. ఇవన్నీ సమస్యలను అడ్రస్ చేస్తూ చెప్తే ఈరోజు నిరంజన్ రెడ్డి గారు కూడా కవిత గారి పైన దుర్భాషలాడుతూ మాట్లాడిండు. ఏదైతే జనం బాటలో మేడ్చల్ పోతే ఏదైతే 100 పడకల ఆసుపత్రిని తీసుకురాలేకపోయి వై జంక్షన్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఆ ట్రాఫిక్లో పోలేని పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు తీసుకురాలేని పరిస్థితి దానికి సమాధానం లేదు. ఏదైతే ప్రభుత్వ సంబంధించినటువంటి హాస్పిటల్ మన పాఠశాల ఏదైతే ఉందో వాటర్ షీట్స్లో ప్రైవేటు సంబంధించినటువంటి బిల్డింగ్ భవనంలో నడుస్తుంది. దాన్ని చూసి చెల్లించినటువంటి కవిత గారు కనీసం ఒక పాఠశాలను కూడా నిర్మించుకోలేరా? 3 దఫాలు మీరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రశ్నించారు. వీటికి సమానం చెప్పకుండా కవిత గారి పైన ఇష్టారీతిగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఇలా బీఆర్ఎస్ నాయకులకు పరిపాటిగా మారింది. ఇలా నేనేమంటున్నా, కేసీఆర్ గారే లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా క్లియర్గా చెప్పిండు, నా బిడ్డ దోషి కాదు, రాజకీయపరమైనటువంటి కక్షతోని ఈ కేసులు పెట్టిల్లు, దీంట్లో మన్ను కూడా లేదని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు అంటే మా పార్టీ సంబంధించినటువంటి అధినాయకుడిని కూడా ధిక్కరించే విధంగా ఇలా కృష్ణారావు గారు మాట్లాడతారు.
నువ్వు లిక్కర్ రాను అని మాట్లాడతారు, ఏ షాపింగ్ మాల్ అవి వసూలు చేసినా మాట్లాడతారు. ఇట్లా వ్యక్తిగత విమర్శలకు పోయే బదులు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల యోగక్షేమాల కోసం మాట్లాడండి అని చెప్పేసి కవిత గారు కోరిండ్రు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ సంబంధించినటువంటి కబ్జాల భావతాలు ఏవైతున్నాయో కృష్ణారావు గారు పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఇదే అనిల్ రావు గారు కవిత గారికి సంబంధించినటువంటి హస్బెండ్ గారి పైన కూడా మాట్లాడితే తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఆధారాలతో మేము బయట ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా గొప్పగా స్పందించింది, మేము స్వాగతిస్తాం. ఏదైతే విజిలెన్స్ సంబంధించిన ఎంక్వైరీ ప్రభుత్వ భూములపైన ఐడిపిఎల్ సంబంధించిన భూములపైన విచారణకు చేయడం, రెవెన్యూ ఎంక్వైరీకి చేయడం అనేటువంటి ఇలా మేము స్వాగతిస్తూ ఇలా ప్రెస్ మీట్ కూడా పెట్టాం. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే కనుక ఉంటే మీరు గతంలో కూడా అనేక విచారణలు అనేటువంటి చేసిళ్ళు, అనేక కమిటీలు వేసిళ్ళు. కాబట్టి ఈ కమిటీలు అనేటువంటి కాలయాపన లాగా ఉండొద్దు, మీరు చేసేటువంటి విచారణ అనేటువంటి పారదర్శకంగా ఉండాలి. మా పైన కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, కవిత గారి యొక్క హస్బెండ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక 16 ఎకరాల భూమిని కబ్జా చేసిల్లో, ఇట్లా ప్రభుత్వ భూమి అన్నాను. ఇప్పుడు వాటిపైన విచారణ పారదర్శకంగా చేస్తే అనిల్ గారు చేసిల్లా లేరా, మేము ఉన్నామా అక్కడ లేమా అనేటువంటి కూడా తేటతెల్లం అయిపోతుంది. కాబట్టి మేము కావాలనే కోరుకుంటున్నాం, నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాం. మూడో అంశం వచ్చేసరికల్లా తెలంగాణ జాగృతి భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజలతోనే రేపు రోజున మా కార్యాచరణ ఉండబోతుంది. ప్రజలే మా మేనిఫెస్టోను రచించబోతున్నారు. ప్రతి దుక్కున కూడా పల్లెలను కూడా ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళ ద్వారానే మేము తీసుకుంటాం. మాకంటూ ఇంకెవరో మా వెనక ఉండి నడిపించేటువంటి ప్రతినిధిలో ఇంకో వ్యవహారం లేదు. మాకంత అట్లాంటి గత్యంతరం లేని పరిస్థితి కూడా లేదు. కవిత గారు ఒక మంచి జ్ఞాన సంపన్నున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆవశ్యకతలు అన్ని సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి అనుభవము, సుదీర్ఘమైనటువంటి లోతులు పాతులు తెలిసినటువంటి సూక్ష్మంగా చూసిన నాయకత్వం. కాబట్టి మా వెనక ఎవరు ఉండి నడిపించాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ గానే మేము ముందుకు పోతున్నాం. తెలంగాణ జాగృతి ప్రజా సమస్యలను ఎకరువు పెట్టుకుంటూనే ఈ రోజు ముందుకు పోతున్నాం. రేపటి రోజున కూడా ఈ ప్రాంతంలో ఏదైతే విద్యకు, వైద్యానికి వెనుకబడిపోయి ఉందో తెలంగాణ, ఇలా విద్యా కార్పొరేట్ మయమైంది, వైద్యం కార్పొరేట్ మయమైపోయింది. ఇవి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు దొరకట్లేవు. పేదరికంతో మగ్గిపోయేటువంటి బిలో పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు దక్కట్లేవు. కాబట్టి మీ యొక్క విద్య, వైద్యాన్ని అనేటువంటిది ప్రజలకు ఉచితంగా ఇచ్చే విధంగా మా భవిష్యత్ విజనరీ తయారు చేసుకుంటాం. ఇది నిజంగా పార్టీగా తయారైన తర్వాత ఆ మేనిఫెస్టో కూడా ప్రజల నుంచి తీసుకొని మేము ముందు పోదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అయితే ఏదైతే సామాజిక తెలంగాణ లక్ష్యంగా అంటే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాము, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తాము అన్నారు. అట్లే పార్టీ పెడితే కూడా ప్రజల నుంచి ఏదైతే ప్రతిపాదనలు పేర్లు వస్తాయో వాటినే పెడతాము, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అండ్ జనం జాగృతి బాట చేపట్టారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆవిడ అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళు ఇదే పర్యటన, ఇదే జాగృతి బాట, ఇదే జనం బాట ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా చేసుంటే అప్పుడు కూడా ఈ సమస్యలు దృష్టికి వచ్చే కదా, అప్పుడే మాట్లాడేవాళ్ళు కదా. క్లియర్ గా మేము చెప్పేటువంటి విషయం కూడా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే విషయంలోనే మేము గట్టిగా మా వాణ్ణి వినిపించినాం. ఇదే కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విభజన హామీలు ఏదైతుందో బీజేపీ సర్కార్, కేంద్ర సర్కార్ నుంచి కొట్లాడి ఆ విభజన హామీలు తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెత్తితేనే ఈరోజు కవిత గారిని ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ ప్రాంతం తీర్చిదిద్దుకున్నది. నేనేమంటున్నా అంటే, ఆ రోజున విభజన హామీల కోసం దేశవ్యాప్తంగా మన ప్రాంత సమస్యల కోసం కొట్లాడే అవకాశం వచ్చిందే తప్పితే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కొట్లాడేటువంటి అవకాశం చట్టసభలో ఆమెకు ఎక్కడ రాలేదు. రెండోసారి ఎమ్మెల్సీగా అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల కోసం కొట్లాడినప్పటికీ తగినటువంటి గుర్తింపు, తగినటువంటి ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదనేటువంటిదే మా యొక్క ఆవేదన కూడా. నేనేమంటున్నా, ఈ ప్రాంతంలో నిజంగా చట్టసభలకు ఉండి కొట్లాడి మాకు ఒక మంత్రి గారు సంతకం పెట్టడంలో, ఓ పాలసీ డిసిజన్ తీసుకోవడం విషయంలో మాకు ఎక్కడ రాలే. ఎప్పుడైనా విత్ ఇన్ ద పార్టీగా ఉన్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, లేకుంటే ఏదైనా మాట్లాడి బాహ్య ప్రపంచాన్ని చెప్పేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలకు లోబడి, పార్టీకి లోబడి పనిచేసినాం. అయినా కానీ గుర్తించకుండా ఈ రోజు 33% రిజర్వేషన్ కనుక మహిళలకు కనుక అమలైతే ఈ ప్రాంతంలో ఒక 50-60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. ఇది కనుక జరిగితే కవితక్క అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తుంది, అధికారాన్ని శాసిస్తుంది, ఆ పీఠాన్ని కూడా శాసించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుట్రదారులు చేసినటువంటి కుట్రల్లో భాగంగా కవితక్క అనేటువంటి వ్యక్తిని బయటికి పంపించారు. కాబట్టి మా దారిని మేము తీసుకుంటున్నాం. రేపు రోజున ప్రజలకు కూడా యోగ్యమైనటువంటి సంక్షేమాన్ని ఇచ్చేటువంటి పద్ధతుల్లో మేము తెలంగాణ జాగృతి నిర్మాణం అనేటువంటి ఉంటుంది. భవిష్యత్తులో పార్టీ నిర్మాణ పరంగా కూడా కవిత గారు త్వరలో ప్రకటన కూడా చేస్తారు. రైట్. సో నాగరాజ్ గారు, ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మీద ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు